ఎగ్జామ్స్ లో సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెరిట్ ప్రకారం డివైడ్ చేస్తే బాగుంటుంది కదా, క్యాస్ట్ ప్రకారం ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, బట్ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తున్నారు కదా రిజర్వేషన్ సిస్టమ్స్ ని. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని అబాలిష్ చేయడానికి మీరేమైనా ట్రై చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కులాల మీద రిజర్వేషన్స్ దట్స్ మై క్వశ్చన్. దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు, దాన్ని అర్థం చేసుకోగలను. మెయిన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు. అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఫ్రమ్ ఈసీఈ సార్. మనది అందరూ రాజకీయాల్లో రాజకీయాలు అన్ని కులాలు మతాలు సమానం అని చెప్పి రాజకీయ ఎన్నికలప్పుడు మటుకు కులాలను బేస్ చేసుకుని పోరాటాలు చేస్తారు, కానీ ఎవరు మాట్లాడరు కులాల గురించి. నేను ఏ రోజున ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనుకులు అందరూ సమానం అని నమ్మేవాడిని. అది ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు. ఎందుకంటే మన పుస్తకాల్లో మనం చదువుకుంది చిన్నప్పటి నుంచి మహానుభావులు చెప్పినవన్నీ అవే. కానీ ఎవరైతే మనకిప్పుడు చెప్తారో వాళ్ళు పాటించట్లేదు. మనల్ని పాటించమని చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళు మటుకు వాళ్ళు అనుకున్నదే చేస్తారు. నాకు అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన మీరు చెప్పిన దానికి నేను ఒకసారి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అని చెప్పి ఒక 5 వాల్యూమ్స్ ఉంటాయి. మన చట్టం, మన రాజ్యాంగం ఎలా చేశాం, ఎలా నిర్మించాం, ఎలా నిర్మాణం జరిగిందనేది. దాంట్లో అంబేద్కర్ గారు మాట్లాడింది రిజర్వేషన్స్ ని చాలా జాగ్రత్తగా పాటించాలి. 1-2 తరాలకి మించి వెళ్తే మళ్ళీ కొంత అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. మీరన్నట్టుగా ఈ రిజర్వేషన్ అనేది చాలా డీప్ రూటెడ్ సమస్య. నాకు దాని గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను చాలా సున్నితమైన పరిస్థితిలో ఉన్నాను. ఒక మాట మాట్లాడితే నేను ఏ భావంతో చెప్పానో దాన్ని అపార్థం చేసుకొని వేరే మార్గాల ద్వారా వేరే ఆలోచన విధానం తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వెనుకబడిన కులాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ నేను మీ ఆవేదన, మీ బాధను అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరూ, ప్రతి కులస్తులు రిజర్వేషన్లు ఉన్నా కానీ అందరూ ఏమంటారంటే మాకు రిజర్వేషన్లో కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న పిల్లలు మేము దూరం అయిపోతున్నాం, మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అది నిజమే, అది నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఒక్కళ్ళు కాకుండా అన్ని పార్టీలు కలిసి దీంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, మిగతా కులాల్లో రిజర్వేషన్ లేని కులాల్లో ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేసింది. అలా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న వాళ్ళకి రిజర్వేషన్ లేని కులాల్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనేటికంటే కూడా రిజర్వేషన్ లేని కులాలకి ఉన్నతమైన మిగతా కులాలకి రిజర్వేషన్ లేని కులాలకి నా ఉద్దేశంలో వాళ్ళకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటాను. అలాగే ముందు కులాలు, మతాలు, ప్రాంతాలు దాటెళ్ళాలంటే ముందు మనం దాటాలి, ఆ వ్యక్తులు దాటాలి. ఒకసారి నేను ఎంత కులాలు దాటి మాట్లాడినా తిరిగి నన్ను కులానికి అంటగడతారు. ఎప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కానీ నేను కులాలకు గౌరవిస్తాను తప్ప కులాలను నెతికెక్కించుకోను. అది మీకు విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, దాని వెనుకున్న బాధ్యత, ఆవేదన నాకున్నాయి, గుర్తున్నాయి. దాన్ని సరైన సమయంలో దాన్ని కేవలం డిబేట్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి ఇది చాలా పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన విషయం. ఈరోజు మీరు అనంతపురంలో అడిగిన మీ ప్రశ్న కొన్ని సంవత్సరాల తర్వాత దానికి న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, మీరు బయట పెట్టిన ఈ ప్రశ్నని ఒక రోజున ప్రజా దర్బార్లో పెడతాను, అసెంబ్లీలో పెడతాను, పార్లమెంట్లో పెడతాను. ఎలాంటి
అన్యాయాలు ఏ కులానికి జరిగినా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఆ బాధ్యత నా పైన కూడా ఉందని నేను నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. కానీ ఈ క్షణం నేను మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడానికి చాలా క్లిష్టమైన సమస్య. అందుకని నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ముందు మాట్లాడతాను. దయచేసి అంతవరకు తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గేట్స్ కాలేజ్కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ గారు బ్లాక్ మనీ ఎలిమినేట్ చేయడానికి ఒక మంచి స్కీమ్ అయితే తెచ్చారు. సో కానీ ఇంతకు ముందునే అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో ప్రతి 20 years కి కరెన్సీ చేంజ్ అయితే చేంజ్ కావాలి అని అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో ఉంది సార్. తను అప్పుడే హెచ్చరించారు. కానీ అది ఇప్పుడు ఫాలో కాలేదు. అలా 20 years ఒకసారి కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ అనే ప్రాబ్లమే ఉండదు సార్. ఎందుకంటే చాలా మంది అమౌంట్ స్టోర్ చేసుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు అమౌంట్ స్టోర్ చేసుకోవాలని. కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ నిర్మూలించవచ్చు సార్. సార్ ఇంకోటి ఏంటంటే రాయలసీమ అనంతపూర్ జిల్లాకి మాత్రమే 6,500 కోట్లు ప్రత్యేక హోదా స్పెషల్ ట్యాక్స్ గా అలాట్ చేసినాము అని ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ లో పబ్లిక్ పాయింట్ ఏటీఎన్ న్యూస్ లో నేను చూశాను సార్. టీడీపీ వాళ్ళు చెప్పారు 6,500 కోట్లు అనంతపూర్ స్టేటస్ కి మాత్రమే ఇచ్చారని ఈ రోజు మార్నింగ్ టీవీలో చూశాను సార్. కానీ దానికి ప్రూఫ్ ఏంటంటే మా కరెస్పాండెంట్ సార్ సుధీర్ రెడ్డి సార్ గారు ఈరోజు మార్నింగ్ ఏబిఎన్ న్యూస్ లో పబ్లిక్ పాయింట్ లో లైవ్ టెలికాస్ట్ చేశారు సార్. మేము చూసాము. మా సార్ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రశ్నించారు. అంత స్పెషల్ స్టేటస్ అంత అలాట్ చేసినప్పటికీ కూడా మన అనంతపూర్ జిల్లాని కరూరు జిల్లాగా ప్రకటించారు. అయినప్పటికీ ఇంత అమౌంట్ ని అమరావతికి ఖర్చు పెడుతున్నారు. అలా పెట్టే అమౌంట్ ని అనంతపూర్ కి ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేసినట్టయితే అనంతపూర్ కరూరు జిల్లాగా మనం ఊహించలేకుండా మార్చచ్చు సార్. సో మన జనసేన పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా ఈ కరూరు జిల్లాని ఎలిమినేట్ చేశారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఆయన బ్లాక్ మనీ విషయం ఇవన్నీ ఓట్లు కొనుక్కునే స్థాయికి డబ్బులు పంచడం వల్ల ఓట్లు కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా మంచి పని, నేను నమ్ముతాను. కానీ తీసుకొచ్చే విధానంలో చాలా మంది ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే మనకి ట్యాక్సులు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం కూడా ఏంటంటే మనకి కష్టపడి డబ్బులు సంపాదిస్తే తిరిగి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ ట్యాక్సులు తగ్గట్టుగా మనందరికీ సరైన వసతులు ఇవ్వాలి. అది కల్పించినప్పుడు జనరల్ ఎవరికి ట్యాక్సులు పే చేయడానికి ఉండదు. ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి ముఖ్య కారణం డబ్బు కట్టి ప్రయోజనం ఏంటి, ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టరు. అసలు ప్రక్షాళన జరగాల్సింది రాజకీయ నాయకుల్లో ప్రక్షాళన జరగాలి. అలా దోపిడీ చేసే రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి, అక్కడి నుంచి రావాలి. అలాగే అనంతపురం జిల్లాకి 6,500 కోట్లు ఇవన్నీ మాట్లాడతారు. కోట్లు పేపర్లో చాలా బాగుంటాయి, బయటికి కనిపించవు. అవన్నీ అనౌన్స్ చేయడానికి ఏముంది? మీకు 10,000 కోట్లు ఇస్తానంటే ఎక్కడ 10,000 కోట్లు ఎక్కడుంటాయి? అవి ఎవరికి తెలియదు. అవి ఉన్నాయని చెప్తారు. నేను మీటింగ్లో చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ గారేమో 2,03,000 కోట్లు అంటారు, వెంకయ్యనాయుడు గారేమో 2,25,000 కోట్లు అంటారు. ఏముంది? అలా విసిరేస్తే డబ్బులు పెద్ద అంత తేలిగ్గా మాట్లాడతారు, కానీ వాస్తవానికి అవి ఎప్పటికీ రావు. కనీసం మీ పిల్లలకు వస్తే చాలా అదృష్టం మనకి. అట్లా అయిపోయింది. అంటే దానికి కారణం కూడా ఏంటంటే మన రాజ్యాంగంలో అన్ని రాసి పెట్టున్నాయి, అన్ని న్యాయం జరగాలని చేసేవాళ్లే కదా, ఇంప్లిమెంట్ చేసేవాళ్లే లేరు. అది సమస్య. అన్ని రాసున్నాయి, చట్టాలు అన్నీ ఉన్నాయి. నేను జనసేన పాలసీలు మేము అనుకున్నప్పుడు బిగినింగ్ లో ఈ దేశంలో చట్టం
బలవంతులకి చాలా బలహీనంగాను, బలహీనులకి చాలా బలంగాను పనిచేసే చట్టం. ఎవరైతే ఉన్నత పదవుల్లో కూర్చున్నారో, ఎవరైతే దోపిడీలు చేస్తారో వాళ్ళకి చట్టం పనిచేయదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే నోరెత్తలేరో, ఎవరైతే కనీసం కళ్ళెత్తి ప్రశ్నించలేరో వాళ్ళకి మటుకు చట్టం చాలా బలంగా పనిచేస్తుంది. నా కోపం, నా ఆవేదన, మీరు ఏ చట్టాలైతే బలహీనుల్ని కాపాడాలో అవి కాపాడకుండా ఎవరైతే దోపిడీలు చేస్తారో వాళ్ళని కాపాడితే ప్రయోజనం ఉంది చట్టాలు. కానీ అందుకు జనసేన పెట్టాను నేను, ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెట్టాను. ఎన్ని సంవత్సరాలు ఒక ఆడపిల్ల మాన సంరక్షణల కోసం నిర్భయ చట్టం ఎన్ని సంవత్సరాలు కావాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత మీరు నిర్భయ పెట్టేది అంటే మీకు ఢిల్లీలో జరిగితే గానీ మీకు గుండెలకి తాకదా? ఒక ఆడపిల్ల అన్యాయంగా బాధితురాలైతే ఢిల్లీలో జరిగితే గానీ మీ కళ్ళు తెరుచుకో. అప్పుడు దాకా మీకెవ్వరికి మనసు కరగదా? అది నా ఆవేదన, అది నా కోపం. నాకు ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడబిడ్డ క్షేమంగా ఇంట్లోంచి బయటకు వచ్చి స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగి తిరిగి వెనక్కి వెళ్ళగలిగే సమాజం కోసం నేను జనసేన నిర్మించాను. జనసేన కోసం పాటుపడుతున్నాను. ఇక్కడ కులం కానీ మతం కానీ అని సెకండరీ, మనందరం మనుషులు మొదట, తర్వాత వస్తాయి ఇవన్నీ. ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, ఆడపడుచులందరికీ, నా అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి నాకు మీరు ధైర్యంగా వెళ్ళాలి బయటికి. మిమ్మల్ని ఒక్కళ్ళే తలెత్తి కూడా చూడగలదు. మిమ్మల్ని మీరు ఎంత ధైర్యంగా వెళ్ళాలంటే అర్ధరాత్రి పూట కూడా మీరు వెళ్ళగలగాలి. అలాంటి సమాజం కావాలి. మిమ్మల్ని ఒక్కళ్ళు ఏడిపిస్తే 10 మంది తన్నాలి అలాంటి వాళ్ళని. అలాంటి సమాజం కోసం పాటుపడుతున్నాను. ధైర్యంగా మీ అమ్మా నాన్న బయటికి వెళ్తే ఇంట్లో మీరు ధైర్యంగా ఉండాలి. నా బిడ్డ బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తానుకోవాలి. అంతేగాని బిక్కుమంటూ బతకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, ఎదురు తిరగండి. ఎవరన్నా ఏదంటే చెప్పు తీసి కొట్టండి వాళ్ళని. నేను ఈ దేశం బాగుపడాలంటే ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే మీరే సమాజాన్ని మార్చగలరు. మీరు ధైర్యంగా ఉంటే స్పెషల్ స్టేటస్ రాకపోతే మెడల్ వంచి తీసుకునే సత్తా మీ దగ్గర నుంచే ఉంది. అబ్బాయిలకి ధైర్యం లేకపోతే మీరు ధైర్యం ఇవ్వాలి. మీరు కొట్టండి, పోరాడండి అని చెప్పి వాళ్ళ చేత చెప్పించుకుంటారా? మీరు పోరాడతారా? ఓకే, ఇంకేమైనా అడగండి ప్రశ్న. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం సార్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం మనందరికీ తెలిసిందే. అయితే మేము పీకే ఫ్యాన్స్ అసోసియేషన్ కింద ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. పీకే ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దీని పరంగా మా కాలేజీలో ఒక ఫ్యాకల్టీ కూడా ఉంది. మేము ఈ జిల్లాలో తిరిగి సర్వే చేశాము. చాలా మంది రైతులు కూడా కరువు వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా నిర్జలు కూడా వలస వెళ్తున్నారు. సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే విధంగా ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాం దత్తతగా. అందుకనే కదా నేను అదే చెప్పాను. ఇందాక కూడా మన విద్యార్థులు ఒకళ్ళు మాట్లాడుతూ అమరావతికి ఎంత ఖర్చు పెట్టారు కదా, దాని బదులు మాకు అనంతపురం మీద ఖర్చు పెట్టచ్చు కదా అంటే అది నేను అర్థం చేసుకుని దాని వెనుకున్న ఆవేదనని. నిజంగా కరువు అనేది లేదు. కరువు అనేది మన మనసులో ఉంది. భావదారిద్ర్యం అంటాం, థాట్ పవర్టీ అండ్ థాట్. మీకు ఇక్కడ రొడ్డం మండలం అనుకుంటా. అంటే నేను ఈ వ్యవసాయం కరువు వీటి గురించి మాట్లాడబోయే ముందు నాకు వ్యవసాయం, నేను రైతుని. నాకు ఒక 8 ఎకరాలు పొలం, తోట, మొక్కలు వేస్తుంటాను. ఒక మొక్క ఎండిపోతే దాని బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకు జానీ అనే సినిమా అయిపోయిన తర్వాత
నాకు ఏం చేయాలో నాకు అర్థం కాల. నాకు యాక్టర్గా ఉన్నప్పుడు నాకు ఆనందం కలగల. నాకు ఆనందం కలగల. నాకు సమాజంలో ఇబ్బంది అనిపించింది. చాలా అన్యాయం, ఈ గొడవలు, దోపిడీ చూసి ఏం చేయాలో కామ్ అయిపోయాను. సినిమాలో చెప్తే సరిపోదనిపించింది. నాకు అంత జ్ఞానం లేదు, అంత ధైర్యం లేదు. అందుకని ఏం చేయాలో తెలియక నా పొలంలోకి వెళ్ళిపోయి రకరకాల పుస్తకాలు చదివేవాడిని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది. ముస్నోబా ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం రాశారు. గడ్డి పరకతోటి అంటే మనకి అత్యంత తక్కువ నీళ్లతోటి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, అలాంటి వ్యవసాయం చేస్తే మనుషులు ఎలా మారుతారు, జీవన విధానం ఎలా మారుతుంది అని చెప్పి ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. నేను దాంతో నేను వ్యవసాయం చేశాను. అలాగే మహారాష్ట్రలోని శ్రీ పాలేకర్ గారు కేవలం సేంద్రియ ఎరువులతో ఎలా చేయాలని చెప్పి, నేను ఒకసారి సౌత్ ఆఫ్రికాలో బద్రీ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ వైట్స్ కొంతమంది ఆ ఫామ్ ఓనర్ ఒక ఆవిడ డ్రైవ్ చేస్తానని తీసుకెళ్తుంటే చిన్న పొద మీద కూడా కారు వెళ్లకుండా ఎక్కడైతే దారి ఉందో అటు నుంచి వెళ్ళారు. నేను అడిగాను ఆవిడ, ఎందుకు మీరు వెళ్ళట్లేదంటే ఇక్కడ విపరీతమైన పుడి వాతావరణం, ఇక్కడ ఉన్న చిన్న మొక్కను కూడా మేము కాపాడుకుంటాం, దాని మీదకి వెళ్ళడం మేము జాగ్రత్త పరుచుకుంటాం అని చెప్పి. మనకి మన మొక్క, మన చెట్టు పుట్ట తాలూకు విలువ మనకు తెలియదు. ఫస్ట్ మన అనంతపురం కరువు గురించి మనం మాట్లాడాలంటే ప్రభుత్వాలు వీటన్నిటికంటే కూడా ముందు మనం మారాలి, మనం చూసే దృష్టి మారాలి. 1991లో ఇక్కడ రొడ్డం మండలంలో జాన్ అనే ఒకళ్ళు, గంగూలీ అని ఒక బెంగాల్, నాకు తెలీదు వాళ్ళు ఎవరు. వాళ్ళు 90లో వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఒక 30 ఎకరాలంతా కొన్నారు. ఇక్కడ ఆ టింబక్టు అనే ఒక ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. మొత్తం ఎండిపోయింది ప్రాంతం, గొడ్డు గోదా మొత్తం తినడానికి కూడా తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల రిజర్వ్డ్ ఫారెస్ట్. వాళ్ళు కేవలం ప్రేమే, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎడారి ప్రాంతాన్ని, కరువు ప్రాంతాన్ని మనం ఎలా సస్యశ్యామం చేయగలం, ఎలా ఇక్కడ బాగుంటాయని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం 20,000 ఎకరాలకి అనేక వేల మంది ప్రజలకి అక్కడ 2 మండలాలు, ఇంకోటి చెన్నపట్నం మండలం, చిన్నపట్నం మండలం, ఇంకోటి రొడ్డం మండలం, గుర్తులేదు రెండోది, రొడ్డం మండలం అయితే నాకు గుర్తుంది. వాళ్ళు ఈ రోజున అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ విపరీతంగా అక్కడ మిగతా అనంతపురం ప్రాంతం కంటే కూడా అక్కడ ఇంత కష్టపడి కరువు మీద యుద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వాలు కాదు. అలాంటిది ప్రభుత్వాలు మనకి ప్రకృతి అనుకూలంగా లేనప్పుడు ఆకాశంలో మనం వెళ్ళలేం. కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకాశంలో ఎగిరేలా చేసింది. మన కరువు ప్రాంతం, కానీ మన కరువును ఎదుర్కోవాలంటే మనకు ఈ రోజున మీరందరూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరువు మీద యుద్ధం ప్రకటించాలి, కరువు మీద దాడి చేయాలి. కనీసం మన తెలివితేటలతో వీటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. అంటే దానికి దరిదాపుల దగ్గరగా ఉండే విద్య కానీ, ఇలాంటి ఆర్గానిక్ పద్ధతులు కానీ ఇవన్నీ మనం విశ్వవిద్యాలయాల్లో పెట్టాలి. అలాంటి వ్యవసాయ క్షేత్రాలు చూడాలి. ఇలాంటి పుస్తకాలు చదివి చేస్తే ఇలాంటి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టుగా దెబ్బతింటున్న రాష్ట్రానికి ఒకవైపు నేను ఎప్పుడు సమాజంలో మనకి ఒక రాష్ట్రం ఇంత ఒకవైపు అమరావతి అద్భుతంగా ఉండి ఇంకోవైపు అనంతపూర్ ఏడుస్తూ ఉంటుంది. నేను చూస్తూ కూర్చోలేను, చాలా బాధ వేస్తుంది. నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. అమరావతికి అంత డబ్బులు ఖర్చు పెట్టి అదేదో మాకు ఇక్కడ చేయొచ్చు కదా అంటే ఒకసారి నిధులు కావాల్సి వస్తే దానికోసం చేయాల్సి వస్తే, కానీ అది ఎంత అనేది ఎవరైతే పాలిస్తారో అది వాళ్ళ విఘ్నత మీద ఉంటుంది. కానీ అది నేను చెప్పేది కాదు. నేనైతే చేస్తానా అంటే నేనైతే చేయను. నేను ముందు ఎంతైతే అవసరమో, కూర్చోడానికి ఒక కుర్చీ కావాలి, తిరగడానికి ఒక కారు కావాలి, అది మెల్లిగా అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, మా ఇళ్లలో నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాను. నేను మా పిల్లలకి పెళ్లి సంబంధం లేదని చూసేవాళ్ళు.
పక్కింటి వాళ్ళ ఎవరైనా వచ్చి వాళ్ళు నగలు పెడతాం ఎవరైనా చూసుకోవడానికి వస్తున్నారంటే మా నాన్న అనేవాళ్ళు అలా మోసం చేయడం ఎందుకు, మన స్థాయికి సంబంధమే చూసుకుందాం, వాళ్ళు ఇష్టం వెళ్ళిపోతారు కానీ అలా మోసం చేసి చేసుకోవద్దు అంటారు. అంటే తాహతుకు మించిన ఖర్చు మంచిది కాదని. ఈ మధ్యన ఒక ఈస్ట్ ఏషియన్ కంట్రీ మియాన్మార్ అనుకుంటా చాలా అద్భుతమైన క్యాపిటల్ కట్టారు. మొత్తం దేశం అప్పులు ఊబిలోకి పడిపోయింది. అదే తరిమల నాగిరెడ్డి గారు రాసింది తాకట్లో భారతదేశం ఎందుకు రాశారంటే తాహతుకు మించి ఖర్చు పెట్టి అది మనం విదేశాలకు అమ్ముడిపోతాం, మన కష్టం మొత్తం అంతా విదేశాలకు వెళ్ళిపోతాం, మనకు ఉపయోగపడదని చెప్పి అందుకని ఆయన అలాంటి పుస్తకం రాసి మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీరు దయచేసి అలాంటి తప్పులు చేయకూడదు, మన జాతీయ సంపద, మన దేశ సంపద మన తర్వాతే బయట వాళ్ళకి అని చెప్పి చేశారు. కానీ ఈ రోజున మనకి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది ఏంటంటే మన సంపదనంతా బయట వాళ్ళకి తీసుకెళ్లి మనకి ఈజీగా ఇలా కోసుకునే ఒక వేప చెట్టును కూడా వాళ్ళ దగ్గర నుంచి నీమ్ టూత్ పేస్ట్ని కొనుక్కునే స్థాయికి వచ్చింది. ఇది మార్చుకోవాల్సింది, అది ఆయన చెప్పింది. అలాగే అనంతపూర్ నేను తీసుకుంటానని దత్తత తీసుకుంటానని నాకు ఒక గ్రామంతో సరిపోదు, నాకు చాలా అత్యాశ. ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు. కొంతమందికి భూదాహం ఉంటుంది, ఎన్ని వేల ఎకరాల్లో వాళ్ళకి సరిపోదు. నాకు ఇంకో దాహం ఉంది, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఒక దాహం ఉంది, అది నాకు ఒక గ్రామంతో సరిపోదు. మొత్తం అనంతపూర్, మొత్తం రాయలసీమ, మొత్తం సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ నాకు పరిష్కారం చేయాలి. ఆ దాహం అయితే నాకు దానికోసం నేను పాటుపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. అలాగే వీళ్ళు చెప్తున్న ప్యాకేజీలు కానీ వాస్తవ రూపం దాల్చే వరకు దయచేసి నమ్మకండి. మనకు నేను ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్నిస్తామని వచ్చామంటే అందరు నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తా అన్నావు కదంటే నేను ఒక్కనేనా? మీ అందరూ ప్రశ్నించకూడదు, నేను ఒక్కనే ప్రశ్నించాలా? మీరందరూ ఏం చేస్తారు, ఖాళీకి చేతులు కట్టు కూర్చుంటారా? నేను ఒక్కనే కూర్చోవాలా రోడ్డు మీద? మీరు రారా? రండి మీరు కూడా. ఏలా ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానిని మనం ప్రశ్నించకపోతే అది ఒక అలవాటు అయిపోద్ది, మనం ఖాళీగా చేతులు ముట్టు కూర్చోవలసి వస్తుంది. ఒక ఆడపిల్లని 10 మంది ఏడిపిస్తున్నప్పుడు మొదటిసారే వాళ్ళని చెప్పు తీసుకొట్టకపోతే అది వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే నేను అవిని నమ్ముతాను. అందుకనే ఆదిలోనే మొగ్గలోనే తుంచేయాలి ఏ సమస్య అయినా సరే. అలాగే ఈ రోజు నేను పదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నానంటే మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. అంతేగాని మనకేదో తెలివితేటలేనట్టుగా, మనం ఏదో చేతగాని వాళ్ళలాగా, మనం వాజమ్మల్లాగా, దద్దమ్మల్లాగా ప్రభుత్వాలు మాట్లాడితే ఎట్లా, కేంద్ర మంత్రులు మాట్లాడితే ఎట్లా? మనందరూ తెలుస్తున్న వాళ్ళు మోసం చేస్తున్నారని. నేనేమంటానంటే ఇవన్నీ మీ ఓట్ల కోసం కదా, మీకు ఓట్లు వేయం. మీరు ఎలాంటి మోసాలు చేస్తే మేము ఓట్లు వేయం, మీకు నిలబడం మేము అండగా. కానీ దయచేసి మోసం చేయకండి, పిల్లల ఆత్మగౌరవాలని, భావితరాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. అదే నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది. Hello, sir. Sir, good morning. Hello, sir. ఎక్కడ? This is Sriza, sir. మీరేం డ్రెస్ వేస్తున్నారు, అట్లా వేస్తున్నారండి కోర్టు? MBA department. We are from MBA. MBA, sir. We are from MBA. 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 This is Sriza and Harita. హాయ్. మీరు పవర్ లైక్ వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? అండ్ అనంతపూర్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉన్నాం, మీరు ఇష్టం, మీరు ఏం చేస్తున్నారు? మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే ఒకసారి సార్ ఇంకా ఎలాంటి అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు సార్? మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు పవర్ లోకి వస్తే? నేను అనంతపురం వస్తే పవర్లోనే వస్తే చేయాలనే ఉంది, పవర్లో లేకుండా కూడా చేయొచ్చు. దీనికోసం మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రచారం వహించేవాడిని. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా లోపల తాండాల్లో తిరుగుతున్నాను. పార్టీ అక్కడ లోకల్ నాయకులందరూ మా సమస్యలు ఇవి కొంచెం మాట్లాడండి, వాళ్ళు ఇవి మాట్లాడతారు, ప్రైమరీ స్కూల్ అవి, హెల్త్ సెంటర్ అవి చాలా చెప్పారు, అందరు రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగానే. మీకు ఆ పాపం వెళ్తే ఆ తాండాలో ఎవరికి నీళ్లు లేవు, ఒక 1000 మంది ఉంటారు.
నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో తెలియట్లే. కనీసం వాళ్ళు కూర్చోడానికి కానీ, నుంచోడానికి కానీ, తాగడానికి కానీ అందరూ స్నానం లేదు ఎవరి దగ్గర. కొన్ని రోజులు స్నానం చేసినట్లేదు, అందరూ అట్లా ఉన్నారు. నేను ఏవో చెప్తున్నాను వాళ్ళకి, మేము అవి చేస్తాం. వాళ్ళ తెలుగు సరిగ్గా రాదు, వాళ్ళందరికీ గౌండు భాష మాట్లాడతారు. అది ఎలా ఉంటుందని కొంచెం మరాఠీకి దగ్గరలో ఉంటుంది. నాకు పిల్లల వల్ల నాకు కొంచెం మరాఠీ తెలుసు. అందులో వాళ్ళు మరాఠీ భాషకు సంబంధించి గోండులో మాట్లాడుతుంటే, గోండు భాషలో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. వాళ్ళు ఏమంటే మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అయితే మనకి అనంతపురం చెప్పినట్టుగా మీకు నిధులు ఇస్తాం, అవి ఇస్తాం, మీకు ఆకాశం నుంచి మొత్తం అన్ని తీసుకొచ్చేస్తామంటే వాళ్ళు ఏమనలేదు నా దగ్గరికి. మాకు ఏమొద్దు సార్, కొంచెం నీళ్లు తెప్పించన్నారు. ఇంత మించి ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు. ఏం మాట్లాడాల, మాకు స్కూల్స్ వద్దు, ఏం వద్దు, తాగడానికి వచ్చి నీళ్లు తెప్పించాం, మాకు నీళ్లు లేవు ఇక్కడ, ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుందంటే. నేను ఇట్లాగే మీరు అన్నట్టుగానే మా పార్టీ పవర్లోకి వస్తే ఏం చేస్తాయి ఇలాంటి కథలు చెప్పమన్నారు. నాకే మనస్కరించుకుని తలదించుకుని వెళ్ళిపోయాను. కానీ ఆ మాట్లాడిన ఆవిడ ఎవరంటే, ఆవిడికి కంట్లో గుడ్డులు లేవు, కనుగుడ్లు లేదు. మా ముసలావిడ పుట్టు గుడ్డు ఆవిడ ఏడుస్తుంది. నాకు అప్పటిదాకా తెలియదు కనుగుడ్డు లేకపోతే కన్నీళ్లు వస్తాయా అని నాకు తెలియదు. అప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. ఆవిడ ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నాకు ఆగిపోయాను, లోపల స్తంభించిపోయాను. ఏం చేయాలో తెలియలా, సిగ్గో ఏమో తెలియదు కానీ తలదించుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మంచిర్యాలలో ఏదో మీటింగ్ పెడితే ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి పెట్టారు నా ముందు. దాని మినరల్ వాటర్ బాటిల్. ఒకవైపు నాకేమనిపించింది అంటే, వాళ్ళకేమో నీళ్లు లేవు తాగడానికి, ఇక్కడ నాకేమో మినరల్ వాటర్ బాటిల్ పెట్టగానే తాగడానికి సహించలేదు. చాలా బాధ వేసింది. నాకు ఏం చేయాలో తెలియలా. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం, వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే అంతేనా వీళ్ళ బాధ అని నాకు అనిపించింది. నేనేం చేశానంటే, నా స్నేహితులు కొంతమందిని పిలిచాను. అక్కడ నీళ్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న అంటే, చాలాసార్లు బోర్లు పెట్టాం కానీ ఏమేమి పడలేదు, ప్రభుత్వాలు ట్రై చేసి అన్నారు. నేను చాలా మంది సహాయం తీసుకుని ఏం చేస్తారో తెలియదు కానీ నేను ఇస్తాను, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అంటే. ప్రయత్నం చేస్తే ఎక్కడైతే వాళ్ళు ఏడుపు కన్నీళ్లు పడ్డాయో అక్కడే ఒక బోర్ పడింది, నీళ్ళు వచ్చినాయి అక్కడ. అంటే మనకి మనసు ఉండాలే కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అనంతపురం దారిద్ర్యం కానీ, అనంతపురం కరువు కానీ తీర్చాలంటే మనసు ఉండాలే కానీ దీనికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇలా పేపర్ల మీద వేల కోట్లు ఇచ్చామంటే అవ్వదు. నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేయాలి. నేను అది నమ్ముతాను. అలాగే నేను వస్తే ఆడపిల్లలకి ఏం చేస్తారంటున్నారు కదా. నేను చిన్నప్పుడు అక్క చెల్లెలతో పెరిగాను, పిన్నులతో పెరిగాను. మా అక్కని ఒకటి ఏడిపించడం చూశాను, వాడిని చంపేద్దాం అనుకున్నా, అంత కోపం వచ్చింది నాకు. అందుకు బాధ. ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే క్షేమంగా ఎందుకు రాదు, పక్కన ఎవరు లేకపోతే. నేను చూశాను, వెళ్ళి చూస్తే నేను ఎప్పుడు ఆరో క్లాస్లో ఒకరిని చంపేద్దాం అనుకున్నాను, మా అక్కని ఏడిపించాడు. పోతే జైలుకి వెళ్ళిపోతే ఇంత ఇలాంటి పిచ్చేది వచ్చింది. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఒకడు రౌడీ మా అక్కని లాక్కెళ్తున్నాడు రోడ్డు మీద. మా అక్క ఏడుస్తూ వచ్చింది ఇంటికి, చాలా కోపం వచ్చేసింది నాకు. మా అక్క ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఒకటి ఎవరు లేరా అంటే అందరు ఉన్నారు, జనం రోడ్డు మీద చూస్తున్నారు, అందరూ ఎవరు మాట్లాడలా. మనుషులకి ధైర్యం దమ్ము అన్ని చచ్చిపోయినాయి మనుషులకి. అంతమంది ఉన్నారు. ఒక్క ఆడపిల్లని ఒక్కడు లాక్కెళ్తుంటే ఒక్కడు కూడా ఆపలా. ఆ రౌడీ గారిని కొట్టాలా, వాజమ్మల్లా కూర్చుని జనాలు అనాలి నాకు అర్థం కాల. చేతగాని దద్దమ్మలాగానా అంటే అందరూ భయంతో లోపల ఫ్రీజ్ అయిపోయారు, బిగుసుకుపోయారు. మనం అంటే మన మీదకి వస్తారేమో అని చెప్పి. లేదు, 10 మంది ఒక్కసారి ఏంటి బే అంటే మొత్తం ఆగిపోతారు. అది చేయరు మనుషులు అంతే. మనలో సమిష్టితనాన్ని, మనలో ఐక్యతను చంపేశారు మనుషులు. అందుకనే నేను ఇవ్వగలిగే చట్టాలు అన్నిటికంటే కూడా నేను మీకు మనోధైర్యం ఇవ్వగలను. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం మీకు ఇవ్వగలను. అలాగే నేను తప్పు చేసిన నా చొక్కా పట్టుకోమనే ధైర్యం మీకు ఇవ్వగలను. అది నేను ఇవ్వగలను. ఇంకొకరికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు. నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి, నన్ను కూడా దండించండి. అలాంటి సమాజాన్ని, అలాంటి పార్టీ విధానాలని, అలాంటి విధానాలని ముందుకు తీసుకెళ్తాను. అడగ సార్ నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్, TV9 రిపోర్టర్, అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. ఇది విద్యార్థులు సార్, ఇది TV9 మొత్తం నేను ఇస్తాను కదా.
మీరు ఒక్కరికి ఇస్తే నన్ను మిగతా చంపేస్తారు నన్ను. Hi, sir. ఓకే, ప్రశ్నల కంటే కూడా మీకు ఒకే ఒకసారి Hi, sir. రే బాబు, బాబు ఒక్కొక్కరుగా తీసుకోండి మైక్. Good morning, sir. Good morning, sir. ఒక లాస్ట్ మెసేజ్ మీ అందరికీ ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ కాంపౌండ్ ఇలా ఉండదు. సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నెల్లూరులో. నా విద్య, నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్ నగరం అనే ఏరియాలో ఉండేవాడిని. ఒక వీధి బడిలో ఉండేవాడిని. మా అమ్మ నన్ను ఫస్ట్ వీధి బడికి పంపించింది. ఆ వీధి బడి ఎలా ఉంటుందంటే, వీధి అంటే వీధి, రోడ్డు మీదే బడి. ఈ రోడ్డు మీద ఇలా ఉండేది. ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కాలు కానీ ఇవన్నీ. అలాగే నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు నేర్పించిన పాఠాలు, మాకు క్యాంపస్ ఇలాగ ఉండేది. ఇలా నడుచుకొని మేమందరం క్లాస్ రూమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు. మేమందరం ఒక డ్రిల్ చేసుకుని వెళ్ళడానికి. నేను నేర్చుకున్న స్కూల్ నుంచి మ్యాథమెటిక్స్ నేర్చుకోలేదు, ట్రిగ్నామెట్రీ నేర్చుకోలేదు, క్యాలిక్యులస్ నేర్చుకోలేదు, సోషల్ సైన్సెస్ నేర్చుకోలేదు, కానీ దేశభక్తి అయితే నేర్చుకున్నాను ఆ పాటల ద్వారా. నాకు బాధ ఎక్కడ ఉండేదంటే, సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది. మన ఇల్లు, మన బడి, మన సమాజం ఎలా ఉంటుంది, గాంధీ గారు అట్లా, సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా అని. వాస్తవంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడీ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు. నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కనే కూర్చునేవాడిని స్కూల్లో. అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండింటికి సంబంధం లేకుండా ఉండేది. ఆ బాధతో నేను ముడుచుకుపోయాను. నాకేం చేయాలో తెలియలేదు. అందుకని ఇవన్నీ విరక్తిగా వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను, పెళ్లిళ్ళు చేసుకోకుండా. పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి. చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి. కాదు, ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు, జరిగినాయి అంతే. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను మీ ఆలోచన, ద పవర్ ఆఫ్ థాట్, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. యాజ్ అ మ్యాన్ థింకర్. మీరు అనంతపురం మారాలి, కరువు పోవాలంటే ఫస్ట్ మీ ఆలోచనల్లో ఇది సస్యశ్యామలంగా ఉండాలి, అవినీతి లేని రాజకీయాలు రావాలని ఫస్ట్ మీ మనసులో అనుకోండి, మీ ఆలోచనలు అనుకోండి, జరుగుద్ది. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్ట్గా చెప్పాలి, 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్కి నాకు నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి, అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఈసీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఈసీ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది కూడా నాకు అర్థం కాలేదు. క్యాలిక్యులస్ అన్ని చెప్తుండే ఇలా చూసేవాడు, నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నేనేం నేర్చుకున్నానంటే, దాని నుంచి మన అబద్ధాలు ఆడక్కర్లా, స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఆలోచనలు కానీ ఒకే ఒక ఆలోచన పెట్టుకోండి, ఏదో ఒకటి బలమైన ఆలోచన. సమాజం మారాలి, మీరేం బయటికి రావక్కర్లా, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. మనసులో ప్రతిసారి సమాజం మారాలి, ఒక బలమైన రాజకీయ వ్యవస్థ కావాలి, దోపిడీ చేసే రాజకీయ వ్యవస్థని కూలదొయ్యాలి అని మీరు మనసులో అనుకుంటే జరిగిపోద్ది. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఏ కరువు ప్రాంతమైన అనంతపూర్ కూడా బాగుపడిపోతుంది ఆలోచన ద్వారా. అందుకని ఆలోచనకు అంత శక్తి ఉంది, ఆలోచనలో అంత బలం ఉంది. 1,00,000 మంది ఆలోచిస్తే 10,000 మంది మాట్లాడతారు. 10,000 మంది మాట్లాడితే 100 మంది కార్యరంగంలో దిగుతారు. కానీ 10 మంది మటుకు సాధిస్తారు. ఆ 10 మందిలో మీరు అందరూ అవ్వాలి, ఆ 1,00,000 మందిలో మీరు అందరూ అవ్వాలని కోరుకున్నాను. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది మీ వెపన్, ఇది మీ ఆయుధం. మీ మనస్సు, మీ మైండ్ మీ ఆయుధం. దీనిని మీరు ఎలా వాడుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. ఇది దేశానికి, దేశ సమగ్రతకి, దేశ సౌభాగ్యానికి మీరు వాడుకుంటే దేశం ముందుకెళ్తుంది. లేదు నేను అమ్మాయిలు ఏడిపిస్తాను, లేదంటే నేను దోపిడీ చేస్తాను, దానికే ఉపయోగపడదు. అది మీ చాయిస్. అది నేను నిర్ణయించుకుంది.
అందరూ మారాలని నేను కోరుకోను. నేను మారుతానా లేదని నేను నా మీద పెట్టుకున్నాను. మీరందరూ ఎవరు మారాలని నేను ఎప్పుడు కోరుకోను. నేనేం చేయగలను? నా ఒక్కడి వల్ల ఏం సాధ్యం? నా ఒక్కడి వల్ల ఏం సాధ్యపడుతుంది? నా ఒక్కడి వల్ల ఎంత దూరం తీసుకెళ్తాను? అందుకే నేను వచ్చాను. అందుకనే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఎవరిని అడగల, ఒక్క సహాయం అడగల. నేనేం చేయగలను నా రాష్ట్రానికి? నేనేం చేయగలను నా దేశానికి? నేను ఎంత త్యాగం చేయగలను? నేను ఎంత దెబ్బ తీసుకోగలను? అందుకే నేను ఎవరిని పెట్టుకోవాలి. నేను ఒక్కనే కొద్దిమంది నన్ను నమ్మిన కొద్దిమందిని తప్ప. ఒక్కొక్కరు నన్ను నమ్మి వచ్చినప్పుడు, ఎందుకంటే నేనే నడవనప్పుడు, నేనే రిస్కులు తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు రిస్కులు పెట్టే నైతిక విలువ నాకు కావాలని చెప్పి దానికోసం నేను అందరితో ప్రయాణించాను. ముందు నేను రిస్కులు తీసుకున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఏం చేయట్లేదు అనుకుంటే కూడా మీరేం చేయగలరో ఆలోచించండి. యాజ్ అన్ ఇండివిజువల్ మీలో ఒక్కళ్ళిగా. నేను చిన్నప్పుడు ఒకటి విన్నా, ద పవర్ ఆఫ్ వన్ ఇస్ ద పవర్ ఆఫ్ మెనీ. ద పవర్ ఆఫ్ మెనీ ఇస్ ద పవర్ ఆఫ్ వన్. ఒక్కడి బలం అందరిది అవుద్ది, అందరి బలం ఒక్కడిది అవుద్ది. అందుకని ఆ ఒక్కళ్ళు మీలో నుంచే పుట్టాలి, మీ నుంచే సాధ్యపడుతుంది. అదే మన అనంతపూర్కి, మన దేశానికి, మన రాష్ట్రానికి, ఈ విశ్వానికి కూడా మంచి చేకూర్చుని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, నాకు ఆయనంటే చాలా గౌరవం. ఎప్పుడో కరెంటు లేకుండా సోలార్ విద్యుత్ తోటి ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ నడుపుతూ ఇలాంటి గొప్ప వ్యక్తికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. మీరందరికీ ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఇక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్ కి, టీచర్స్ కి, ప్రొఫెసర్స్ కి, ప్రతి ఒక్కరికి, స్టాఫ్ కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అనంతపూర్ పోలీస్ శాఖ వారికి పేరు పేరున ప్రతి ఒక్క కానిస్టేబుల్ కి, ప్రతి ఒక్క పోలీస్ అఫీషియల్ కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీలో ఒకడిని. మా నాన్న కూడా ఒక పోలీస్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. మీరు బందోబస్తు చేస్తుంటే మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దాన్ని నేను గుర్తుంచుకుంటాను, మర్చిపోను. జై హింద్. నాకు ఒకే ఒకసారి తీసుకో, మైక్ తీసుకో. Hello? Hello? Hi sir, this is Manushree from EC branch sir. EC branch sir. Manushree from EC branch. మన ప్రజలే మా హలో వినిపించండి. హలో సార్, మన జనసేన పార్టీ గెలిస్తే మా విద్యార్థుల కోసం, మా రాయలసీమ కోసం మీరు ఏం చేయగలరు సార్? హలో ఇంకేం మాట్లాడాలి? మీరు ఇంకా ఒకసారి అడిగని చెప్పేస్తాను. ఓకే, మీతో ఆడపిల్లతో స్టార్ట్ చేసిన ఆడపిల్లతో చేసి చెప్పండి. మీరు ఓకే, మీరు అడిగారు కదా ప్రశ్న. ఓకే, ఆవిడికి ఇవ్వండి. ఓకే, మార్నింగ్ సార్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మంది చదువుకొని కూడా ఉద్యోగం రాక చాలా బాధపడుతున్నారు సార్. అసలే కరువు ప్రాంతం. ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకాలంటే వేరే సిటీస్ కి వెళ్ళి బతకాలి. మన అనంతపురం జిల్లాలో అంటూ ఏం ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీ కానీ ఏం లేవు సార్. దీనికి మీ స్పందన సార్? మీరు మాట్లాడండి. అయిపోయి ఓకే 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 మాట్లాడు. రాయలసీమ నుంచి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమని కరువు ప్రాంతం నుంచి ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ జనసేన పార్టీ వస్తే మీరు ఏ విధంగా రాయలసీమని ఇంప్రూవ్ చేయగలరు? కరువు ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ.
వారి అనుభవాన్ని, రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వారి అనుభవాన్ని కానీ వారి దక్షతని కానీ నేను తగ్గించను. వారు నేను ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎలా చూస్తానంటే జరిగిపోయింది. వాళ్ళు ఇందువల్ల చేయలేకపోయారు, ఇందువల్ల చేశారు, వీటన్నిటికంటే కూడా చేయలేకపోయారు. కానీ జరిగిన డ్యామేజ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, నా ఉద్దేశం దాని మీదే. అలాగే ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు సరిగ్గా లేక, పరిశ్రమలు కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నీరు కావాలి. ఎప్పుడైతే నీరు వస్తుందో మన తుంగభద్ర వరద నీరు నుంచి కూడా సమాంతర కాలువ ఇలాంటివన్నీ ఉన్నాయి. కరువు తీరాలంటే మన అనంతపురం కావాల్సింది ఎలాంటి ప్రాజెక్టులు రావాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను వీటన్నిటికీ ప్రత్యక్షంగా చెప్పాలంటే నాకున్న ఒకే కోరిక చెప్పేసి దిగిపోతాను. నాకు పాదయాత్ర చేయాలనుంది. నాకు కుదిరితే ఇప్పటికి ఎప్పుడో మొదలు పెట్టేసేవాడిని. కానీ ఎందుకంటే నాకు ఇంతమంది మీ అందరి ప్రేమ అభిమానాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడే ఆపేసి ఆ ఒక్క భయంతో నేను పాదయాత్ర చేయను. కానీ పాదయాత్ర చేసే శక్తి ఉంది నాకు. మీ ముగ్గురు అడిగిన ప్రశ్నలకి నేను ఈరోజు సమాధానం చెప్పను. నేను పాదయాత్ర కనీసం ఒక 3 రోజులు కరువు ప్రాంతాల్లో నేను పర్యటించి నేను తిరిగి నాకు మనసు లోపల నుంచి పాదయాత్ర చేయాలనుంది. ముఖ్యంగా అనంతపురం తిరగాలనుంది. అది పర్యటించిన తర్వాత మీ ముగ్గురికి ఆ రోజు సమాధానం చెప్తాను, మీకు అండగా నిలబెడతాను. జై హింద్, జై హింద్. నేను పవన్ కళ్యాణ్ కాదు,